ప్రైజ్ ద లార్డ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. నేను మీ బ్రదర్ సాయిరం గట్టు, గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ. ఈ వారం మనం ధ్యానించుకుంటున్న అంశము దేవునితో సంబంధము. మరో వారం రోజులైతే క్రిస్మస్ జరుపుకోబోతున్న ఈ సందర్భంలో క్రిస్మస్ లో ముఖ్య పాత్రలు పోషించినటువంటి మరియా, యోసేపుల జీవితంలో దేవుడు ఏ విధంగా కార్యాలు జరిగించాడో, అవి ఏ విధంగా మనకు ఆత్మీయ జీవితంలో ఉపయోగపడతాయో ఈ రోజు మనము ధ్యానించుకుందాము. చాలా సార్లు మనము దేవునితో సంబంధం కొనసాగించటానికి మన స్థితిగతులను బట్టి వెనకాడుతుంటాము. మనలో దేవునికి ఇష్టం లేని ఏదో పాపం ఉందని, ఏదో అలవాటు ఇంకా కొనసాగుతుందని చెప్పి దేవుని దగ్గరికి రావటానికి భయపడుతుంటాము లేదా వెనకాడుతుంటాము. ఆ అలవాటు మానేసిన తర్వాత, ఆ విధమైనటువంటి పాపమును మానేసిన తర్వాత మాత్రమే దేవుని దగ్గరికి రావటానికి మనం ఇష్టపడుతుంటాము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుక పాపులైనటువంటి మనందరినీ కూడా మార్చటానికి, మన పాపముల నుండి మనలను రక్షించటానికి. కాబట్టి మనము రక్షించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మాత్రమే రావాలి. మన పాపములను ఆయన తొలగిస్తాడు, ఆ విధంగా మన మనసును మారుస్తాడు. కానీ నాలో ఉన్న పాపము మానివేసిన తర్వాత, నేను పరిశుద్ధుడిగా అయిన తర్వాత మాత్రమే యేసుక్రీస్తు దగ్గరకు వస్తాను అంటే అది అసాధ్యమైన విషయము. అంతేకాకుండా ఇది ఎలా ఉంటుందంటే, మనకు ఒకవేళ జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నా జబ్బు తగ్గిన తర్వాత మాత్రమే నేను డాక్టర్ దగ్గరకు వెళ్తాను అన్నట్లుగా ఉంటుంది. ఈ విషయం వినడానికి ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, అదే విధంగా పాపములు మానేసిన తర్వాత మాత్రమే నేను దేవుని దగ్గరకు వస్తాను అని చెప్పటం కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. బైబిల్లో మనము చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతో మంది పాపులతో, సుంకరులతో కలిసి భోజనం చేశాడు. ఆ సమయంలో మత ఛాందసవాదులైనటువంటి పరిసయ్యులు యేసుక్రీస్తును దూషించారు. పాపులతో స్నేహం చేస్తున్నావు, నువ్వేం ప్రవక్తవు అని ఆయనను తూలనాడారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని చెప్పాడో గుర్తుందా? రోగులకు మాత్రమే వైద్యుడు అవసరం ఉంటుంది, కాబట్టి పాపులైన వారిని రక్షించటానికి నేను వచ్చాను అని చెప్పాడు. కాబట్టి మీలో ఎటువంటి పాపం ఉన్నా సరే దేవుని దగ్గరకు రండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని మారుస్తాడు. తన యొక్క పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించి మిమ్మల్ని అనుదినము నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ ఫలముల ద్వారా శరీర క్రియలను మాన్పించి యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మిమ్మల్ని మారుస్తాడు. మత్తయి సువార్త 1:24-25 వచనంలో, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. చాలాసార్లు మనము దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యములను గుర్తించము. అంతేకాకుండా మనం అనుకున్నట్లుగా దేవుని కార్యములు జరగాలని అనుకుంటూ ఉంటాము. యోసేపు జీవితంలో కూడా అదే జరుగుతుంది. యోసేపు మరియమ్మను పెళ్లి చేసుకుని తన యొక్క సంతానమును అభివృద్ధి చేసుకోవాలనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక మరియమ్మ పట్ల మరోలాగా ఉంది. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమెను గర్భవతిని చేశాడు. కన్యక అయినటువంటి ఆమె కుమారుణ్ణి కనడానికి సిద్ధపడింది. ఆ విషయం తెలియక యోసేపు మరియమ్మను వదిలిపెట్టాలనుకున్నాడు. అప్పుడు ప్రభువు దూత యోసేపు కలలో కనిపించి జరిగిన విషయము చెప్పినప్పుడు యోసేపు దేవుని యొక్క కార్యమును అంగీకరించాడు. ఈ వచనమును మనము జాగ్రత్తగా చూసినట్లయితే, మరియమ్మ కుమారుణ్ణి కనే వరకు యోసేపు ఆమెను కలుసుకోలేదు. అంటే శారీరకంగా ఆమెను ఏమీ చేయకుండా అలాగే వదిలేశాడు. కానీ యోసేపు మరియమ్మ మీద ఏదైనా నింద రాబోతుందేమోనని ఆమెను శారీరకంగా కలిసి దేవుని యొక్క ప్రణాళికలో జోక్యం చేసుకోలేదు. దేవుని కార్యమును సంపూర్ణంగా నమ్మాడు. అంటే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉండవచ్చు. మనం అనుకున్నట్లుగా జరగటం లేదని దేవునితో సంబంధము కోల్పోకూడదు. లేదా దేవుని ప్రణాళికను మన చేతుల్లోకి తీసుకొని మరేదో చేయాలని ప్రయత్నం చేయకూడదు. సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మన జీవితంలో దేవుడు మొదలుపెట్టిన కార్యము ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. కాబట్టి మనకు విశ్వాసము ఇచ్చి తన రక్షణ మార్గంలోకి నడిపించిన దేవుడు ఖచ్చితంగా మన మనసును కూడా మారుస్తాడు. అప్పటి వరకు మనము వేచి ఉండాలి.
ప్రతినిత్యము దేవునితో సంబంధము కొనసాగించాలి. పాపం మీద మనకు విజయం ఇంకా రావటం లేదు, మన అలవాట్లు ఇంకా తొలగిపోవటం లేదు అని దేవునితో సంబంధం మానేస్తే మరింత లోతులోకి పడిపోయే అవకాశం ఉంది. దేవుని కార్యములను ఆయన రీతిలోనే జరగనివ్వండి. మీ చేతుల్లోకి తీసుకొని దేవుని ప్రణాళికలు మార్చకండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. ఈ వచనమును మనము జాగ్రత్తగా పరిశీలిస్తే మనము చేసే నీతికరమైన క్రియల మూలంగా మనము రక్షించబడటం లేదు. కేవలము దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పునర్జన్మకు స్వరూపమైనటువంటి బాప్తిస్మం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కనికరమును బట్టి మనలను రక్షిస్తున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి రక్షణను మనం పొందుకోవటానికి ఏ గొప్ప కార్యములు మనము చేయవలసిన అవసరం లేదు. కేవలము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మన జీవితంలో ఆయన చేస్తున్న కార్యములకు తల ఒగ్గి వేచి చూడాలి. దేవుని కార్యములకు తల ఒగ్గినటువంటి మరియమ్మ యోసేపుల జీవితాలలో నుండి మానవాళికి రక్షకుని ఎలాగైతే దేవుడు అనుగ్రహించాడో, ఆయన కార్యములకు లొంగిన మన హృదయాలలో నుండి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును పుట్టిస్తాడు. కేవలము ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవడి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఈ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనతో అంటి పెట్టుకుని ఉండమంటున్నాడు. ఆయన ద్రాక్షావళి, మనము ఆయనలో ఉన్నటువంటి కొమ్మలము. ద్రాక్షావళిని అంటుకుని ఉన్న కొమ్మ ఎలాగైతే ఫలములు ఇస్తుందో, ఆయనలో అంటి పెట్టుకుని ఉన్న మనము కూడా అలాగే ఫలిస్తాము. ఆయనతో సంబంధం కలిగి ఉండటం ద్వారా మనము ఆయనలో శక్తిని పొందుకుంటాము. ఆ విధంగా మనలో ఉన్నటువంటి చెడు అంతా కూడా ఆయన తుంచివేస్తాడు. ఆ చెడును తుంచివేయటం ద్వారా మనలో మంచితనమును, కనికరమును, దయాలత్వమును, విశ్వాసమును పెంపొందిస్తాడు. ఆ విధంగా మనము ఆయన స్వరూపంలోకి మారటానికి అవకాశం ఉంది. ద్రాక్షావల్లిని వదిలిపెట్టిన తీగ ఎలాగైతే ఎండిపోతుందో, ఏ విధంగా అయితే ఫలములు ఫలించలేదో, ఆయనతో సంబంధం కోల్పోయిన మనం కూడా అలాగే నిష్ఫలితమైన జీవితమును జీవిస్తాము. కాబట్టి మనలో ఉన్న పాపమును, చెడు స్వభావమును, చెడు అలవాట్లను ఆయన ముందు ఒప్పుకొని ఆయనతో సంబంధం పెట్టుకోండి. ఆయన శారీరకమైనటువంటి రోగములు మాత్రమే కాదు, ఆత్మీయపరమైన రోగములు కూడా మానిపిస్తాడు. తన కార్యములకు లోబడిన వారిని ఆయన ఎన్నడూ కూడా తృణీకరించడు. ఆయన కార్యములు సంపూర్ణంగా ఫలించే వరకు ఆయనతోనే కొనసాగండి. ఎందుకంటే మన స్వంత శక్తితో, మన జ్ఞానముతో మనము ఏమీ చేయలేము. మరియమ్మ యోసేపులు ఎలాగైతే దేవునికి లోబడి ఉన్నారో, ఏ విధంగా అయితే దేవుని చిత్తమును అంగీకరించి నడుచుకున్నారో, అదే విధంగా మనం కూడా నడుచుకోవాలి. అప్పుడు మన జీవితం కూడా ఫలభరితం అవుతుంది. మన జీవితంలో కూడా, మన హృదయాలలో కూడా ఆ రక్షకుడు ఉదయిస్తాడు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్.